తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేడు పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ మల్లికార్జునపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని బాధితుడి తల్లి ఆరోపించారు. కేవలం అనుష అనే మహిళ చేసిన ఆరోపణలతో పోలీసులు సరియైన విచారణ చేపట్టకుండా తమ కుమారుడిని రిమాండ్కు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మనకు తెలిసిందే, అయితే మళ్లీ ఏమీ అనుకోవద్దు. నాకు వైఎస్ఆర్ పార్టీ వారు 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నీ గురించి అలా చెప్పించారని, నీ పరువు తీసినందుకు నన్ను క్షమించు అంటూ సామాజిక మాధ్యమం ద్వారా అనుష క్షమాపణలు చెప్పడంతో జేసీపీఆర్ బాధిత కౌన్సిలర్ తల్లితో కలిసి స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులతో సమావేశమైన జేసీ తమ అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఇంతలోనే ఫిర్యాది అనుష స్టేషన్ చేరుకొని మీడియా ముందు మండిపడ్డారు. ఫేక్ అకౌంట్ ద్వారా తనను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. తమ ఫోటో ద్వారా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానని అనుష మీడియాకు తెలిపారు. అయితే ఈ వ్యవహారమంతా ఇరు పార్టీలకు సంబంధించిన విషయంగా ప్రజలు భావిస్తున్నారు.